ప్రజాతంత్ర ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మన సంభాషణ ముఖ్య అతిథి ప్రొఫెసర్ జి హరగోపాల్ గారు. హరగోపాల్ గారి గురించి చెప్పడం అనేటటువంటిది అందరికీ తెలిసినప్పటికీ కూడా మళ్ళీ మన కోసం ఒకసారి చెప్పుకుందాం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఫారూక్ నగర్ మండలంలో మొగలిగిద్ద గ్రామం నుంచి వచ్చారు. అక్కడ నుంచి అనేక ప్రయాణాలతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆచార్యులుగా వరకు వచ్చారు. హక్కుల ఉద్యమానికి ఆయన ఒక పెద్ద దిక్కు. తెలుగునాట నక్సలైట్లకి ప్రభుత్వానికి జరిగినటువంటి చర్చల్లో చాలా పెద్ద పాత్ర వహించారు. ఇప్పుడు మన సంభాషణకు కూడా కీలక నేపథ్యం అదే. అంటే 20 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఆ చర్చలని ఇప్పుడు మనం ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నాం? ఎందుకు అనంటే మధ్య భారతంలో కగారు పేరు మీద కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక విధ్వంస మారణకాండ నడుస్తుంది. ఈ సంభాషణ నడుస్తున్నటువంటి సమయానికి కూడా అనేక ప్రాంతాలలో ఒక హక్కుల హననం అనేటటువంటి జరుగుతోంది. పోలీస్ ఎన్కౌంటర్స్ జరుగుతున్నాయి. ప్రజల మీద ఆ నిర్బంధకాండ నడుస్తుంది. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వంతో చర్చలు జరపాలి, ప్రభుత్వం శాంతి చర్చలకు రావాలి అని చెప్పి పౌర సమాజం వైపు నుంచి ఒక బలమైనటువంటి ఆకాంక్ష ముందుకొస్తోంది. దానికోసం అనేక ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కమిటీలు ఏర్పడ్డాయి. దేశవ్యాప్తంగా కూడా అనేక మంది పనిచేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి శాంతి చర్చల ప్రతిపాదనకి గతంలో జరిగినటువంటి శాంతి చర్చలకి సారూప్యం ఏముంది, ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని, వీటన్నిటి గురించి కూడా తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. ఇప్పుడు అంటే చాలా పెద్ద నేపథ్యం ఉంది మనం మాట్లాడుతున్నటువంటి సంభాషణకి. అంటే ప్రభుత్వంతో నక్సలైట్ల చర్చలు అనేటటువంటి శాంతి చర్చలు అనేది ఒక సుదీర్ఘమైనటువంటి ప్రక్రియను తీసుకున్నారు. ఈ ప్రక్రియలో అంటే ఎలా మొదలైంది ఆ ప్రక్రియ, ఎవరెవరు దాంట్లో కలిసి వచ్చారు, అంటే ఎంతకాలము ఆ ప్రక్రియను మీరు ముందుకు తీసుకెళ్ళారు, ఎలా ఒప్పించగలిగారు ప్రభుత్వాన్ని? అంటే ఒకటి, ఇప్పుడు శాంతి చర్చలు అప్పుడు జరగడానికి నేను అనుకున్నాము పౌర హక్కుల ఉద్యమం కూడా, అంటే ఉద్యమం చేసిన ఏదైతే కృషి ఉందో ఆ కృషి కూడా పౌర హక్కుల అంటే ఈ శాంతి చర్చలు కావాల్సిన మార్గం వేయడంలో ఎక్కడో ఒక చోట తెలుగు సమాజంలో అది పనికొచ్చింది. ఎందుకంటే మేము పౌర హక్కుల ఉద్యమము మావోయిస్టు లేదా అప్పటికి పీపుల్స్ వార్ కానీ నక్సలైట్ ఉద్యమంతో ఒక రకంగా వాళ్ళ మీద హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు మాట్లాడాము. కానీ అదే క్రమంలో అప్పుడప్పుడు వాళ్ళు చేసిన పొరపాట్లు ఏదైతుందో ఆ పొరపాట్ల గురించి మాట్లాడాలా లేదా అనేది ఒక పెద్ద చర్చ జరిగింది. ఆ చర్చలో ఒక రకంగా ఒక 10 ఏళ్ళు జరిగింది ఆ చర్చ. వాళ్ళు కూడా చేసే తప్పుల్ని పౌర హక్కుల సంఘం చెప్పవస్తుంది. అమాయకులు ఎవరికైనా వాళ్ళు అన్యాయం చేసినా లేకపోతే అమాయకులకి ఏదైనా జరిగితే మనము మాట్లాడకుండా ఎలా ఉంటాం. ఈ చర్చ నిరంతరంగా సాగింది. కానీ శాంతి చర్చలు ప్రారంభము కాకముందే గుత్తేడులో మీకు 7 మంది ఐఏఎస్ ఆఫీసర్లు కిడ్నాప్ అయ్యారు. ఐఏఎస్ ఆఫీసర్లు కిడ్నాప్ అయినప్పుడు అది ఒక పెద్ద సంఘటనగా సమాజంలో 7 మంది ఆఫీసర్లు. అప్పుడు శంకరం గారు 7 మందిలో ఉన్నాడు కాబట్టి, మరి మీరు మమ్మల్ని అయితే తీసుకొచ్చారు, మీకు ఏం కావాలనో ప్రభుత్వానికి తెలియకుండా, ప్రభుత్వంతో మాట్లాడకుండా మరి ఎట్లా సమస్య పరిష్కారం అవుతుందని సారే అక్కడే కిడ్నాప్ అయినప్పుడే మొదలుపెట్టారు. సందర్భంలోనే వాళ్ళతో మరి మీకేం కావాలనో ముందు ప్రభుత్వానికి తెలియాలి కదా. ఎట్లా తెలియాలి అంటే సారు ఒక 2 వదిలేసేయండి, ఎవరు సుబ్రహ్మణ్యము తర్వాత ఆయన వైఫ్ ఉంది, మీరు వాళ్ళిద్దరిని వదిలేసేయండి భార్యాభర్తలు. అంటే వాళ్ళు లేదు మేము 2 వదలం కానీ ఆమెను వదులుతాము, ఆమె ఒకతే మహిళ కనుక. శంకర్ గారు ఆమెకి ఏం చెప్పాడంటే
మీరు ఏమి ఎక్కడ బయట మాట్లాడకుండా యుగంధర్ గారికి వెళ్ళి ఈ సమస్య పరిష్కారం ఏంటో మీరు దీంట్లో చొరవ తీసుకోవాలని శంకరం గారు చెప్పారు. దీనికి మీరు కావస్తే కన్నాభిరాన్ గారి సహాయం తీసుకోండి. ఇది శంకరం గారు చెప్పిన సలహా. ఇక యుగంధర్ గారికి శంకరం గారు అంటే గౌరవము, ఒక ఆరాధనా భావం ఉండేది ఆయనకి. శంకరం గారు ఆర్డర్ వచ్చిందని కన్నభిరాన్ గారి దగ్గరికి వెళితే కన్నభిరాన్ గారు కూడా శంకరం గారు అంటే తనకుండే వ్యక్తిగత ప్రేమ, ఆయన మీద ఉండే అభిమానం వలన ఆయన దానికి అంగీకరించాడు. ఎన్టీ రామారావు కూడా వాళ్ళిద్దరూ పోవడానికి అంగీకరించాడు. ఎన్టీ రామారావు ఏ పరిస్థితులు అయినా నా ఆఫీసర్లు బయటికి రావాలన్నారు. అప్పుడు కన్నభిరాన్ గారు ప్రభుత్వంతో మాట్లాడడం లేదా పోలీస్ అధికారులతో మాట్లాడడం, వాళ్ళు 7 మంది బయటికి రావడము, వాళ్ళు అడిగిన 7 మందిని తీసుకెళ్ళి 7 మంది వాళ్ళు ఉద్యమకారులు వెళ్తున్నారు వాళ్ళని తీసుకుపోవడం, ఇదంతా జరిగింది. నేను అనుకోవడం ఏంటంటే ఎక్కడో ఒక చోట ఇట్లా ప్రభుత్వంతో మాట్లాడవచ్చు, కొన్ని సమస్యలను పరిష్కరించవచ్చు అనేది ఒక ప్రయోగాత్మకంగా మనకు ఆ కిడ్నాప్లో కనిపిస్తుంది. అట్లా కిడ్నాప్ అయ్యి ఈ పరిష్కార మార్గం చెప్పిన శంకరం గారే తాను పదవి విరమణ చేసిన తర్వాత హైదరాబాద్లో సెటిల్ కావడం, ఆయనకుండే నైతికమైనటువంటి బలము, తర్వాత ఆయనకుండే కాంటాక్ట్స్. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎందుకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి, వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకోలేరా అని ఎంవి రావు గారిని, ఒక జడ్జు పివి రావు గారు జడ్జు చేసిన కామెంటు ఒక రకంగా దీనికి కొంచెము ట్రిగరు చేసింది. ఇద్దరు కూర్చొని మాట్లాడుకోలేరా అనేటువంటిది ఎప్పుడైతే వచ్చిందో శంకరం గారు దాని గురించి ఆలోచించమన్నారు. బహుశా ఆయన కన్నభిరాన్ గారితో కూడా మొదట ప్రస్తావించి ఉంటారు. అంటే అసలు అప్పటి వరకు ప్రభుత్వానికి నక్సలైట్లకి మధ్య చర్చ అనేటటువంటిది ఎప్పుడు రాలేదు. ఈ సడన్గా ఈ జడ్జు చేసిన కామెంటే కాంటెక్స్ట్ ఒకటి డెవలప్ కావచ్చు, ఎందుకంటే చరిత్రలో ఇది అకస్మాత్తుగా జరగదు, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. కానీ శాంతి చర్చలో పౌరస్పందన వేదిక యొక్క ఫార్మేషన్ ఏంటో ఇది ఇప్పటికి కూడా నేను దాంట్లో ఒక భాగమైన ఆ ప్రాసెస్ నేను ఇప్పటికీ క్యాప్చర్ చేయలేకపోతున్నాను. ఎట్లా అసలు ఫామ్ అయింది అనేది ఎక్కడో శంకరం గారు చొరవ ఉంది దీంట్లో. కన్నభిరాన్ గారితో మాట్లాడి ఉంటాడు ఆయన, ఇద్దరు స్నేహితులు కాబట్టి కన్నభిరాన్ గారు ఓ ప్రయత్నం చేస్తుంది. వీళ్ళిద్దరి కంటే కూడా ఇంకా బలంగా చర్చలు జరగాలనుకున్నది పొత్తూరు వెంకటేశ్వరరావు. పొత్తూరు వెంకటేశ్వరరావు గారిది ఏమిటంటే గ్రామ్సీ చెప్పినట్లు పెసిమిజం ఆఫ్ ది ఇంటలెక్ట్, ఆప్టిమిజం ఆఫ్ ది విల్ అన్నట్లు ఆయనది ఆప్టిమిజం ఆఫ్ ది విల్. ఆయన విల్ ఎట్లుంటే అట్లా ఆలోచిస్తాడు. ఆయన దీంట్లో ఏముంటాయి, దీంట్లో సాధక బాధకాలు ఏంటి, దీనికి పరిమితులు ఏంటి, ఆయనకి ఇవన్నీతో సంబంధం లేదు. మనుషుల ప్రాణం పోతున్నది, మనం మనుషుల ప్రాణాన్ని కాపాడాలి. రెండు వైపులా పోతుంది. ప్రాణ నష్టము జరగడం అనేది పొత్తూరు గారికి ప్రధానం. అదే శంకరం గారు కూడా ప్రాణ నష్టం జరగకుండా మనం ఏమైనా చేయగలమా, అటువైపు అయినా ఎటువంటి, లేకపోతే ఆర్డినరీ సామాన్యులు చనిపోవడం. ఇది పొత్తూరు వెంకటేశ్వరరావు గారు శంకరం గారు ఇద్దరు దీనికి ఆద్యులు. దీనికి కాస్త ప్రోత్సహించి జరగగలదు లేదా జరగాలి అనేది కొంత అనుమానం ఉన్నా, కొన్ని రిజర్వేషన్స్ ఉన్నా కన్నభిరాన్ గారు ఈ దీంట్లోకి రావడం అనేది అవుతుందో అది చాలా బలాన్ని ఇచ్చింది. ఆ తర్వాత శంకరం గారు ఒకరి తర్వాత ఒకరిను ఎవరుంటే పౌరస్పందన వేదికలో బాగుంటుందని ఆలోచించి ఆయన చాలా దూరమే ఆలోచించాడు. ఆయన ఏం చేశాడంటే మాలాంటి వాళ్ళతో ప్రొఫెసర్ నరసింహారెడ్డి గారు ఆయనతో మాట్లాడాడు. దీంట్లోకి తారకం గారిని తీసుకొచ్చారు. తారకం గారికి శంకరం గారు అంటే ఉండే ప్రేమ, ఆయన అభిమానం, దళితోద్యమానికి ఆయన చేసిన కృషి, అట్లా ఆయన వచ్చాడు. జయశంకర్ గారు వచ్చారు, కోదండరామ్ వచ్చాడు. సో ఇదేంటంటే తెలంగాణలో లేదా తెలుగు సమాజంలో వాళ్ళ రంగంలో కొంత ప్రతిష్ట ఉండి, నైతికంగా సమాజంలో ఒక స్థానం ఉండి, సమాజము గౌరవించేటువంటి ఒక 10-15 మందిని ఆయన, ఇది ఒక రకంగా తెలుగు సమాజంలో ఉండే పౌర సమాజం యొక్క ఒక ప్రజాస్వామ్య
లక్ష్యం. ఇంతమంది ప్రజాస్వామ్యవాదులు సమాజంలో ఉండడం, వాళ్ళందరినీ శంకరం గారు లాంటి వాడు మొబిలైజ్ చేయడం, అందరిని ఒక దిక్కు తీసుకురావడం, అట్లా పౌరస్పందన వేదిక ఏర్పడింది. అఖిలేశ్వరి గారు కూడా ఎవరు? అఖిలేశ్వరి గారిని ఆమెను కూడా ఒక జర్నలిస్టు ఉండాలి అనేది, ఒక యంగ్ జర్నలిస్ట్ ఉండాలి అని అఖిలేశ్వరి గారిని కూడా ఆయన శంకరం గారు చేస్తే ఆమె జర్నలిస్ట్గానే నిరంతరంగా ఈ మొత్తం అనుభవాన్ని చూసింది. జనార్దన్ రెడ్డిని తీసుకొచ్చారు, కరీంనగర్ ఎమ్మెల్యే. ఆయనకు అసలు చివరి దాకా అర్థం కాదు ఏం జరుగుతుందో, కానీ ఆయన రాజకీయాల్లో మారల్గా ఉన్నటువంటి వాడు జనార్దన్ రెడ్డిని తీసుకొచ్చారు. కనుక ఈ 15 మంది ఎవరైతే దీంట్లో చేరారో వీళ్ళల్లో తప్పు పట్టడానికి, అంటే వీళ్ళు ఫలానా తప్పు చేశారు, వీళ్ళు ఫలానా అని అంతగా తప్పు పట్టేటువంటి వ్యక్తులు ఎవరు లేకపోవడం, అంటే స్పాట్లెస్ అని అంటాం కదా, ఆ విధంగా. తర్వాత తాము చేసిన ఏజ్ల వాళ్ళు ఉన్నట్టున్నారు కదా, అన్ని వయసుల వాళ్ళు ఉన్నారు, అన్ని రంగాలు, ఓబీసీలు ఉన్నారు, దళితులు ఉన్నారు, జీవన్ ఉన్నాడు, జీవన్కు ఒక లాంగ్ హిస్టరీ ఉంది కదా, సివిల్ డిపార్ట్మెంట్లో చాలా మొదట నుంచి చేసిన వాడు ఆయన. సో జీవన్ వచ్చాడు. జీవన్ లాంటి వాళ్ళు రావడంలో ఏంటంటే వాళ్ళు ఈ గ్రౌండ్ వర్క్ చేయడం, ఇప్పుడు ఎక్కడ పోవాలి, లాజిస్టిక్స్ వర్కౌట్ చేయడము, గ్రామాలకు విజిట్ పోవాలి, ప్లాన్ చేయడం. ఎన్ని గ్రామాలు తిరుగుంటాను నేను, అంటే అన్ని జిల్లాల్లో, ప్రతి జిల్లాలో ఎక్కడైతే బాగా వాయిలెన్స్ జరిగిందో, ఇటు ఉద్యమకారులు చనిపోయిన గ్రామాలకు వెళ్ళాము, వాళ్ళ కుటుంబాన్ని కలిసాము, ఉద్యమకారుల చేతిలో చనిపోయినటువంటి కుటుంబాలను వాళ్ళ దగ్గరికి వెళ్ళాము, పోలీస్ చేతిలో చనిపోయినటువంటి కుటుంబాల దగ్గరికి వెళ్ళాము. కనుక మేము చూసిన గ్రామాలు కానీ వెళ్ళి కలిసిన వాళ్ళు కానీ ఒక రకమైన వాళ్ళు కదా, అందరినీ కలిసాము. 3-4 ఏళ్ళు జరిగి 10 ఏళ్ళు 1996లో ప్రారంభమైతే 2006 దాకా, 2004లో చర్చలు జరిగాయి. తర్వాత ఒక సంవత్సరం పౌరస్పందన వేదిక ఉంది. ఇక అది ప్రయోగం ఇంకా మనం చేయడానికి ఇంకా చరిత్రలో లిమిట్ ఉందని అక్కడ ఆగిపోయింది. కానీ ఈ 15 మందిని శంకరం గారు ఎవరికి ఇబ్బంది కాకుండా, ఎవరిని హర్ట్ చేయకుండా వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేయడం అనేది అవుతుందో, అది ఆయన చేసిన ఒక అద్భుతమైన సాధారణ. అంటే ఒక 15 మంది కలిసి పనిచేయడం, 10 ఏళ్ళు ఏ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేకుండా, ఈ మొత్తంగా చిన్న చిన్న గ్రూప్లోనే తగాదాలు, ఈగోలు ఉంటాయి. కానీ దీంట్లో మాత్రము 15 మంది కలిసే చివరి దాకా పనిచేశారు. తర్వాత ఎవరికి ఏ ప్రాధాన్యత ఉంది, ఎవరికి ప్రాధాన్యత లేదని ఇటువంటి అంశాలు కూడా రాలేదు. అందరూ కూడా శంకరం గారి మీద గౌరవం, కలెక్టివ్గా ఈ మొత్తం గ్రూప్ని సమాజం గౌరవించింది. ఏ రాజకీయ పార్టీని పిలిచిన వాళ్ళు వచ్చారు, పత్రికా వాళ్ళు సహకారం చేశారు, ఉపాధ్యాయులు సహకరించారు. కనుక భిన్న రంగాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రయోగం జరగవలసింది అనేది ఒక విస్తృతమైన అభిప్రాయం సమాజంలో ఏర్పడింది. అది ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చింది. కానీ ప్రభుత్వం మీద అంతిమంగా వచ్చిన ఒత్తిడి మనది కాదు. మనం ఒక ప్రజాభిప్రాయాన్ని నిర్మించగలిగాం, ప్రజాభిప్రాయం చాలా బలంగా ఉంది. ఆ దశలో చంద్రబాబు నాయుడు గారు దగ్గరికి వెళ్ళి కలిసాము, మనం మాట్లాడాం. కానీ ఆయన శాంతి చర్చల పట్ల తన హృదయంలో ఆయనకు పెద్ద స్థానం ఉన్నట్లు నాకు అనిపించలేదు. మాట్లాడాడు, తర్వాత అందరూ గౌరవం ఇచ్చేవాళ్ళు కాబట్టి ఆయన పెద్దగా మీరేం చేయండి, మా సహకారం అంటూ చెప్తుంది, ఇలాగే చేస్తూ వచ్చాడు. కానీ పోలీస్ యంత్రాంగము ఏం పాత్ర నిర్వహించిందో మనకి ఇంకా పూర్తిగా తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు గారి మీద అటాక్ జరగడం, ఆ అటాక్ వలన ఆయన అసెంబ్లీని డిజాల్వ్ చేయడం చేసి, మేము అధికారంలోకి వస్తే పూర్తిగా అణచివేస్తాం ఉద్యమాన్ని అని ఒక స్టాండ్ తీసుకోవడం, దానికి భిన్నంగా రాజశేఖర రెడ్డి మేము శాంతి చర్చలు జరుపుతాం అని ఎప్పుడైతే 2004 ఎన్నికలు, మీరు ఆశ్చర్యపోయేది ఏంటంటే ఈ అంశం ప్రధాన అంశంగా ఎన్నికలు వచ్చింది. రావడంతో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ గెలిచిందో, ఇక పీపుల్స్ మ్యాండేట్, ఇక నో లాంగర్ ఇది పౌరస్పందన వేదిక సంబంధంగా అది ప్రజలకు వెళ్ళిపోయింది. ప్రజలే మ్యాండేట్ ఇచ్చారు. రాజశేఖర రెడ్డి కూడా మేనిఫెస్టోలో చెప్పాడు కాబట్టి తప్పించుకోలేకపోయాడు. ఆయన కూడా పెద్దగా చర్చలు జరగాలని అంతగా లేదు. ఎన్నికల స్ట్రాటజీ అయినా కానీ చేశాడు, ఆ స్ట్రాటజీ చేశాడు కాబట్టి పూర్తిగా దాని నుంచి ఆయన తప్పించుకోలేకపోయాడు. కమిట్మెంట్ కూడా చేశాడు.
దానికి తోడుగా జానారెడ్డి గారు హోంమంత్రి కావడం అనేది అది కూడా చాలా ప్రధానం. శాంతి చర్చల్లో జానారెడ్డి గారి పాత్ర సాధారణమైన పాత్ర కాదు. ఒక హోమ్ మినిస్టర్గా ఆయన ఈ మొత్తము పౌరస్పందన వేదికను గౌరవించాడు, చెప్పిన సలహాలని విన్నాడు. హోమ్ మినిస్టర్గా ఈ పౌరస్పందన వేదిక ఏది అడితే చేశాడు. చర్చలు జరగాలి అనేది మాత్రం ఆయన కన్విక్షన్. అది ఆయనకు జరగాలి అనేది ఆయన కన్విక్షన్. పోలీస్ వాళ్ళు ఏం చెప్పినా, ఆయనకు ఎంత ప్రెషర్ పెట్టినా లేదు చర్చలు జరగవలసింది, ఇంతమంది పెద్ద మనుషులు చెప్తున్నారు, మరి ఎన్నికల్లో కూడా మనది వాగ్దానం చేశాము, మన వాగ్దానం మనం నిలబెట్టుకోవాలి అనే ఏతుందో అది మన శాంతి చర్చల వైపు. మేము కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకేమో ఇది మీ మ్యాండేట్, మీరు మేనిఫెస్టోలో చెప్పారు. అప్పటికి పీపుల్స్ వార్ పార్టీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్పామంటే ఇది ప్రజల మ్యాండేట్, మీకు కూడా ప్రజలు కూడా శాంతి చర్చను కోరుకుంటున్నారు. ఓటు వేశారంటే మీరు అది ఓటుతో మాకు సంబంధం లేదని కాకుండా ఇది ప్రజాభిప్రాయంగా మీరు స్వీకరించి మీరు గౌరవించాలి అనే దగ్గర రెండు పార్టీస్ కూడా ఒక ఎన్నికల ఒక అవుట్కమ్, అది ఎన్నికల్లో జరిగిన ఏదైతుందో అది నేను అనుకున్నాము కీలకమైన అంతిమంగా శాంతి చర్చలను నిర్ణయించింది, లేదా శాంతి చర్చలు జరగడానికి 2004 ఎన్నికలు ఒక కీలకమైంది. దాన్ని ప్రజాభిప్రాయంగా రెండు పక్షాలు చాలా ఇన్వాల్వ్ అయ్యారు, రెండు పక్షాలు చేశాయి, శాంతి చర్చలు జరిగాయి. కానీ దీంట్లో ఒకటి రాజశేఖర రెడ్డికి పెద్దగా శాంతి చర్చల మీద అంత కన్విక్షన్ ఉందని అనుకోవడం లేదు ఒకటి. తర్వాత పోలీస్ యంత్రాంగము, తర్వాత కాంట్రాక్టర్సు, రియల్ ఎస్టేటు, వీళ్ళ యొక్క ఎందుకంటే వాళ్ళు పెట్టిన దాంట్లో ల్యాండ్ రిఫార్మ్స్ పెట్టారు, తర్వాత వాళ్ళు పౌర హక్కులు అన్నారు, తర్వాత ఎంఓయూస్ని విత్రేసుకోవాలన్నారు. ఆ మొత్తం ఏదైతే వాళ్ళు పెట్టిన మ్యాండేట్ ఏదో వాళ్ళు చెప్పినటువంటి పాయింట్స్ అవుతున్నాయో ఎకనామిక్ ఇంట్రెస్ట్ అప్పటి ఉమ్మడి రాష్ట్రానికి చాలా దెబ్బ కొడుతుంది అనేటువంటిది వెస్టెడ్ ఇంట్రెస్ట్కు ఉంది. కనుక ప్రజల అభిప్రాయము చర్చల వైపు ఉంటే నేను అనుకున్నాము ఈ రాష్ట్రంలో ఉండే స్వప్రయోజనాలు తర్వాత ఆర్థిక ప్రయోజనాలకు మాత్రము చర్చలు జరగాలని లేదు వాళ్ళకి. శాంతి అనేది ఏదో వస్తే మంచిదే, అది ఏమీ జరగకుండా వాళ్ళు ఆయుధాలు పడేస్తే పోతుంది అనే సెక్షన్ ఉన్నారు. కనుక ఆయుధాల మీద కూడా చర్చ జరిగింది. వాళ్ళు కూడా మేము ఆయుధాలను పట్టుకోకుండా తిరుగుతామని ఒక దశలో అన్నారు. ఆయుధాలను మేము అసలు ఉపయోగించమంటే ఆయుధాలు ఉన్నా లేకున్నా ఒకటే కదా, మేము ఆయుధాలు ఉపయోగించాం, కనుక మీరు దాని గురించి వరి కావాల్సిన అవసరం లేదు అనేది ఒక దశలో వాళ్ళు వాదించారు. కానీ ఆయుధాలు పడేయండి అన్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఆయుధాలు పడేసిన తర్వాత ఇంకా మా దగ్గర ఉన్నది అది, మాకు ఇంకా వేరే ఏది లేదు, మేము ఆయుధాలను ఉపయోగించమంటే మా దగ్గర ఆయుధాలు లేవనే మీరు అనుకోండి అనేటువంటిది కూడా చర్చలో భాగంగా వచ్చింది. ఏమొచ్చినా మన ఆర్థిక అభివృద్ధి నమూనా, తర్వాత మన రాష్ట్రంలో వచ్చినటువంటి ఎదిగినటువంటి ఆర్థిక శక్తులు, అలాగే పోలీస్ యంత్రాంగం, విపరీతమైనటువంటి అధికారాన్ని చెలాయించిన పోలీస్ యంత్రాంగం, వీళ్ళందరూ కూడా చర్చలు జరగాలని లేదు. రాజశేఖర రెడ్డి గారు కూడా 4 రోజులు జరిగాయి. 4 రోజుల్లో 2వ రోజు వరకే చర్చలు నీరుగారిపోతున్నాయని తెలుసు. 3వ రోజు వరకు ఇక చర్చలు ప్రభుత్వానికి, జానారెడ్డికి ఉంది ఇంట్రెస్ట్, కానీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఇంకా ముగించండి అన్నట్టుగానే ఆయన పాల్గొన్నాడు. ఎవరు? సీఎం పాల్గొనలేదు. శంకరం గారు అనడం ఏంటంటే మనం చేసిన పొరపాట్లలో జానారెడ్డి బదులుగా రాజశేఖర రెడ్డి ప్రత్యక్షంగా చర్చల్లో కూర్చోవాలి అని మనము అడగవలసింది. ఆయన కూర్చుంటే మనము ఆ పద్ధతి వేరే ఉండదు. జానారెడ్డి మీద ఈయన ప్రెషర్ అయిపోయే వరకు ఈయనకు ఫ్రీడమ్ లేకుండా పోయింది. మనం ఇక్కడ చెప్పింది ఆయన అక్కడ పోయి చెప్పాలి, అట్లా ఉండే చీఫ్ మినిస్టర్ కూర్చుంటే ఇటో అటో తేలిపోతుంది కదా. ఆయన చర్చలు జరగడం ఇష్టం లేకపోతే అది బయటపడేది రాజశేఖర రెడ్డి గారు. కానీ మొత్తం మీద రాజ్యము శాంతి చర్చలకు అంత పరిణితి చెందలేదు, సమాజం మాత్రం చర్చలు కావాలని కోరుకున్నది. సో అంతవరకు మనం శాంతి చర్చలు జరిగాము. ఏం జరిగింది శాంతి చర్చల వలన, ఏం ప్రయోజనం జరిగింది, తర్వాత పార్టీకి నష్టం జరిగింది కదా, మావోయిస్ట్ పార్టీ చాలా నష్టపోయింది కదా, ఇవన్నీ అంటున్నారు. అది విత్ ఇన్ 6 నెలల లోపలే, 6 నెలలు 7 నెలలు 10 నెలలు అనుకోండి, 10 నెలల లోపలే ఎన్కౌంటర్స్ జరిగాయి. తర్వాత వాళ్ళు
చర్చల్లో పాల్గొన్న వాళ్ళని కూడా ఎన్కౌంటర్ ఒక చేసినట్టున్నారు. రియాజ్ను రియాజ్. చంపారు. తర్వాత ఇది మొత్తంగా శాంతి చర్చలు అనే ప్రయోగం ఏదైతుందో ఆ రోజుల్లోనే నేను ఒక వ్యాసం రాసిన చర్చలు ఆగినా సాగినా అదొక చారిత్రక పరిణామమే. అది చారిత్రక పరిణామమే. తర్వాత చర్చల ప్రయోగం ఏదైతుందో దీని ప్రాయోజికత ఉంటుంది అనేది బలంగా నమ్మిన వాళ్ళు నేను కూడా ఒకటి. కనుకనే నేను అప్పుడు ఆ రోజుల్లో రాసిన వ్యాసాల్లో చర్చలు జరగడమే ఒక ఇది. చర్చల వలన ఏమొచ్చింది కాదు, చర్చలు జరగడమే, ఆ ప్రాసెస్ చాలా ముఖ్యమైనది, చాలా ఇంపార్టెంట్. మనము ఆ రోజుల్లో అనుకున్నది 20 ఏళ్ల క్రితం, ఇవాళ మళ్ళీ మొత్తం దేశంలో ఇప్పుడు మళ్ళీ అదే అంటే ఎంత బలంగా ముందుకు వస్తుంది, చర్చలు జరిగితే బాగుంటుంది అనేది. అంటే అప్పటికన్నా ఇప్పుడు పరిస్థితి మరింత దిగజారినట్టుగా అనిపిస్తుంది. అంటే ఒక నిర్దాక్షిణ్యంగా సామాన్యమైనటువంటి ప్రజల మీద, చంటి పిల్లల మీద కూడా దాడి జరగటం అనేటటువంటి అంటే రెండు జరిగాయి. ఒకటేమో 2004లో ఇంకా న్యూ లిబరల్ మోడల్, ఈ నయా ఆర్థిక విధానం ఏదైతుందో అప్పుడప్పుడే దానికి బీజాలు పడుతున్నాయి. అది ఇప్పుడు అప్పుడు అది ఆరంభ దశ, ఇది ఇప్పుడు అది ఒక మహావృక్షంగా పెరిగింది. ఆ మహావృక్షంగా పెరగడం వలన వాళ్ళకు గనులు, తర్వాత ఖనిజాలు ఎంత తొందరగా తోవుకోవాలి, ఎవరు అడ్డం వచ్చినా సరే అనేటువంటిది పాలనా స్వభావంలోనే మార్పు వచ్చింది. ఒకవైపు మావోయిస్టుల్ని తొదముట్టిస్తాము అని చెప్పి డేట్ కూడా ప్రకటించినటువంటి హోంమంత్రి కేంద్ర ప్రభుత్వము, ఇంకోవైపున ఆగకుండా జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ పేర్లతో చావులు, వీటన్నిటి నేపథ్యంలో ఆయుధాలు వదిలేసి వస్తే చర్చలు చేస్తాము అన్నట్టుగా ప్రకటనలు, మావోయిస్టులు కూడా అందుకు సిద్ధంగా ఉన్నాము అన్నట్టు 2 లెటర్స్ రాశారు. వీటన్నిటి నేపథ్యంలో అంటే పాత ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి చర్చల అనుభవంతో ఈ శాంతి చర్చల ప్రపోజల్ ఎలా ముందుకు వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నాను? ఇప్పుడు మీరు అప్పటి అనుభవం నేను అంతకుముందు చెప్పినట్లుగా 2004లో ఉన్న ఆర్థిక విధానము అప్పుడప్పుడే ప్రవేశిస్తున్న ఈ న్యూ లిబరల్ మోడల్ అది బీజప్రాయంలో ఉంది. ఇప్పుడు అది మహావృక్షంగా ఎదిగింది. ఇప్పుడు అది చాలా బలమైన శక్తి. వాళ్ళకి ఖనిజ వనరులు కావాలి, వేగంగా ఖనిజ వనరులు తోవుకోవాలి, లాభాలు పెంచుకోవాలి. ఈ అంతర్జాతీయ కార్పొరేట్ వ్యవస్థలు కూడా వాళ్ళకు కూడా వీటి మీద చాలా ఒక కన్ను ఉంది వాళ్ళు. ఎందుకంటే ట్రంప్ పద్ధతి కూడా ఎక్కడ ఉన్న వనరులు మేము అక్కడ తీసుకుంటామని. కనుక అంతర్జాతీయంగా, జాతీయంగా ఇవాళ ఆర్థిక అభివృద్ధి నమూనా 2004కి ఇప్పటికీ చాలా తేడా ఉంది. రెండవది, అప్పుడు శాంతి చర్చలు కేవలం రాష్ట్ర స్థాయిలోనే జరిగాయి. అప్పుడు కూడా రాష్ట్ర నాయకత్వమే, అటైనా ఇటైనా రాష్ట్ర నాయకత్వమే మాట్లాడింది. ఇవాళ శాంతి చర్చలు కేవలం ఛత్తీస్గఢ్లో జరిగేట్టుగా లేదు, ఛత్తీస్గఢ్ మాత్రమే పరిమితం కాదు, లేదు, అది రాష్ట్ర పరిధిలో లేదు, ఇప్పుడు అది కేంద్ర పరిధిలో ఉంది. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడుతున్నది అమిత్ షా కానీ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఆయన మాట్లాడుతున్నాడు, కానీ ఆయన పరిధిలో చర్చలు ఉన్నాయని నేను అనుకోవడం లేదు. అది అమిత్ షా స్థాయిలోనే లేదా కేంద్ర స్థాయిలోనే శాంతి చర్చలకు ఒక ప్రయత్నం జరగాలి. మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ ఇచ్చారు, రాష్ట్ర కమిటీ కాకుండా. అప్పుడు రాష్ట్ర కమిటీ, సెంట్రల్ కమిటీ ప్రమేయం చాలా తక్కువ. కానీ ఇప్పుడు సెంట్రల్ కమిటీ వాడు స్టేట్మెంట్ ఇచ్చారు. సరే, దాన్ని ముందుకు తీసుకొని ఈ జోన్ అతను మాట్లాడుతున్నాడు. కానీ ప్రభుత్వము శాంతి చర్చల యొక్క ఒక ప్రయత్నం జరుగుతున్నప్పుడు చూద్దాం ఏం జరుగుతుందో అని కాకుండా వాళ్ళు ఏ లక్ష్యం పెట్టుకున్నారో ఆ లక్ష్యం అయిపోతున్నారు. అది జార్ఖండ్లో జరిగింది కానీ, ఇవాళ ఛత్తీస్గఢ్లో జరిగిన సంఘటన కానీ, వాళ్ళు దీనికి స్పందిస్తున్నట్టుగా కానీ, వాళ్ళ వ్యూహాన్ని కొంత మార్చుకున్నట్టుగా కానీ మనకు కనిపించడం లేదు. అంటే వాళ్ళ వ్యూహానికి అదొక అడ్డంగా, వాళ్ళ వ్యూహం అంతా మొత్తంగా ఈ ఉద్యమాలని భౌతికంగా నిర్మూలించారు. కానీ దీంట్లో ఉండే 2 అంశాలు, ఒకటి ఈ మొత్తము జరుగుతున్నటువంటి యుద్ధంలో
యుద్ధంలో ఉండేటువంటి మావోయిస్ట్ పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వం బలగాలు కానీ కాకుండా అమాయకమైన ఆదివాసీలు, చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు అందరూ కూడా వాళ్ళు కూడా దీంట్లో ఈ వలయంలో చిక్కుకుపోయారు. ఇవాళ సమాజంలో మాట్లాడవలసింది మావోయిస్టుల లేక కేంద్ర ప్రభుత్వాన్ని కాకుండా ప్రాణ నష్టం అనేది వాళ్ళ విపరీతంగా ఆదివాసుల మీద జరుగుతున్నది అనేది ఒకటి. ఆదివాసీ పోరాటాన్ని మేము అణిచివేయగలము అని అంటే అణిచివేయవచ్చు. అట్లా అణిచివేసిన బిర్సా ముండా దగ్గర నుంచి అన్నీ అణిచివేసిన ఉద్యమాలు. అణిచివేసినంత మాత్రాన అవి పూర్తిగా ఆగిపోతాయి అనేది అది చారిత్రక వాస్తవం కాదు. మళ్ళీ ఏదో ఒక రూపంలో సమస్యలున్నంత వరకు ఉద్యమాలు వస్తుంటాయి. ఇది ఇవాళ ప్రారంభమైన ఉద్యమం కాదు, 200 ఏళ్ళ నుంచి జరుగుతున్నది. దాని కొనసాగింపు ఇప్పుడు జరుగుతున్న ఉద్యమం. ఇవాళ నిజంగానే కేంద్ర ప్రభుత్వము పూర్తిగా సక్సెస్ఫుల్ అయినా ఈ ఉద్యమాలు పూర్తిగా ఇక వచ్చే తరానికి రాబోయే కాలంలో ఇదే అంతిమ పరిష్కారం అనేది చరిత్ర తెలిసిన వాళ్ళు ఎవరైనా చరిత్ర ఇక్కడ ఆగిపోదు, చరిత్ర ఇంకా పోతూనే ఉంటుంది. ఈ తరం కాకపోతే ఇంకో తరం. కనుక ఇవాళ ఎవరైనా చేయగలిగింది సమాజము అంత మారణహోమం జరుగుతుంటే నిశ్శబ్దంగా ఉండడం అనేది చాలా ప్రమాదం. అది అక్కడ జరుగుతున్న ఉద్యమానికి ప్రమాదం కాదు, మొత్తము పౌర సమాజానికి ప్రమాదం. రాజ్య స్వభావం ఎప్పుడైనా తాను చట్టబద్ధ పాలన కాదని, రాజ్యాంగ ప్రమాణాలు కాదని విచ్చలవిడిగా ఏ ప్రమాణాలు లేకుండా ఎప్పుడైతే బలప్రయోగము చేస్తారో ఆ చేస్తున్న బలప్రయోగానికి ఒకవేళ సమాజంలో సమ్మతి అంటూ ఉంటే అది నిజంగా కాన్షియస్గా అయినా అన్కాన్షియస్గా అయినా సమాజము మాట్లాడకపోతే ఆ బలప్రయోగం అనేది అక్కడ ఆగదనేది కూడా చరిత్రది. కనుక శాంతి చర్చల సందర్భంలో చర్చకు రావాల్సింది ఒకటి, అక్కడ అమాయకులైన ఆదివాసుల ప్రాణ నష్టం. రెండవది, రాజ్యము ఇలా ప్రవర్తించడం పూర్తిగా మనం అంగీకరిస్తే, సూత్రరీత్యా అంగీకరిస్తే అది అక్కడ ఆగదు. అది మళ్ళీ సమాజంలో మెయిన్ స్ట్రీమ్ సమాజంలో కూడా వస్తుంది. అందుకని అర్బన్ నక్సల్స్ అని ఎప్పుడైతే అంటున్నారో, నక్సల్స్ మీద ఎంత బలప్రయోగం చేసినా అది సమ్మతమే అని మనం ఒకళ్ళు అంగీకరిస్తే ఆ బలప్రయోగం ఎవరినైనా నక్సల్ అని ఆ బలప్రయోగం చేయడానికి అది వాళ్ళు నక్సల్ అనడంలో కూడా ఉద్దేశము రాహుల్ గాంధీనే మావోయిస్ట్ అంటున్నారు. కనుక ఈ ప్రమాదం ఒకటి ఉంది. కనుక ఇవాళ మన దేశ పౌర సమాజం మాట్లాడవలసింది దీని పర్యవసానం ఏంటి, అంతిమంగా ఇది ఎక్కడికి దారితీస్తుంది, ఈ మాత్రమైనా కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీని మనం కాపాడుకోగలమా, ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుకోగలమా అనేటువంటి ఒక పెద్ద సవాలు సమాజం ముందు ఉంది. కనుక శాంతి చర్చల ప్రస్తావన ఎలాగో వచ్చింది, ఆ చర్చ జరుగుతూనే ఉంటుంది. కానీ చర్చ మరింత లోతుగా పౌర సమాజం ఏది జరిగినా స్పందించాలి, అది మన బాధ్యత. మనం ఎలా స్పందిస్తున్నాం కానీ ఏ రకంగానైనా స్పందించాలి, మనం మాట్లాడాలి. ఒక మాట్లాడే పౌర సమాజమే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటుంది. మనం ఎప్పుడూ రాజ్యానికి కానీ ఉద్యమాలు పూర్తిగా వాళ్ళకే వదిలేయకుండా మనం కూడా దీంట్లో మాట్లాడవలసిన అవసరం ఉన్నది అనేది ఒకవేళ భారత పౌర సమాజానికి ఇవాళ జరుగుతున్న శాంతి చర్చల ప్రక్రియ ఆ సందేశాన్ని అందించగలిగితే దాని ప్రయోజనం దీర్ఘకాలంలో ఉంటుంది. ఇమీడియట్గా శాంతి చర్చలు జరిగినా జరగకున్నా దీర్ఘకాలంలో అది రాజకీయ ప్రయోజనం ఉంటుంది, ప్రజాస్వామ్యానికి ప్రయోజనం ఉంటుంది, కొన్ని మానవ విలువలు కాపాడడానికి దాంట్లో విలువ ఉంటుంది. కనుక 20లో జరిగిన ప్రయోగము అది సఫలమా విఫలమా అని కాదు, కానీ 20 ఏళ్ల తర్వాత ఆ ప్రయోగాన్ని గురించి మళ్ళీ మనం మాట్లాడదాం. ఇవాళ కూడా ఏదైతే శాంతి చర్చ జరుగుతుందో ఇది చర్చ ముందుకు పోకపోవచ్చు, లేదా ఇది మనం ఏమాత్రం సక్సెస్ఫుల్ కావచ్చు. కానీ 20 ఏళ్ల తర్వాత ఏదైతే ప్రశ్న వచ్చి వాళ్ళ సమాజం చర్చిస్తుందో దీని ప్రభావం వచ్చే తరుణం తప్పకుండా ఉంటుంది. చరిత్ర మరొకసారి శాంతి చర్చల గురించి భారతదేశం మాట్లాడుకున్నది, భారత సమాజం మాట్లాడుకున్నది అనేది చరిత్రలో మిగిలిపోతుంది. నిజంగానే కేంద్ర ప్రభుత్వం పునరాలోచించి లేదా ఆదివాసీలు వాళ్ళ ప్రాణం పోతున్నాయి లేదా సమాజంలో ఒక నిరసన వస్తున్నది అని దానికి వాళ్ళు ఏమైనా స్పందించి కాస్త తగ్గుతారా అనేది అంటే మనం ఇప్పుడైతే మనం దాని గురించి ఆశించేట్టుగా లేదు. కానీ నేను చెప్పినట్లుగా గ్రామ్సీ చెప్పినట్లుగా ఆప్టిమిజం ఆఫ్ ది విల్, పెస్సిమిజం ఆఫ్ ది ఇంటలెక్చువల్గా చూస్తే మాత్రము మనకేమి అసలు అంటే ఇది జరగగలదు అనే విశ్వాసం కలగండి.
కానీ విల్ పవర్ ఏదైతుందో అంటే తప్పకుండా జరగాలి, ఇప్పుడు కాకుండా రేపైనా జరుగుతాయనే విశ్వాసం లేకపోతే మన శాంతి చర్చను ముందుకు తీసుకెళ్ళలేము. ఓకే, థ్యాంక్ యూ హరగోపాల్ గారు. అంటే నిజానికి పరిస్థితి ఏమంత ఆశావహంగా ఉన్నట్టు కనిపించట్లేదు, కానీ దేశం నలుమూలల నుంచి కూడా కొంత మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా యువతరం కూడా మాట్లాడుతున్నారు, అంటే వాళ్ళకి చేతనైనటువంటి మార్గంలో. ఈ శాంతి చర్చల ప్రక్రియలో మీరు మరింత ఉత్సాహంతో మీ మార్గదర్శకత్వం ఇవ్వాలి అని చెప్పి బలంగా ఆశిస్తూ, థ్యాంక్ యూ సో మచ్. ప్రజాతంత్రకి మీరు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ.